150 గజాల స్థలంలో డూప్లెక్స్ కట్టాలంటే నిజంగా ఎంత ఖర్చు అవుతుంది? నేను మీకు లెక్కలతోటి క్లియర్ గా వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. మొదటిసారి మన ఛానల్ ని విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి. 150 గజాలు అంటే ఒక ఫ్లోర్ కి 1350 స్క్వేర్ ఫీట్లు అనమాట. అంటే డూప్లెక్స్ అంటే 2 ఫ్లోర్లు వస్తాయి మనకి. కాబట్టి 1350 ఇంటూ 2 అంటే 2700 స్క్వేర్ ఫీట్లు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. మొత్తం బిల్డప్ ఏరియా ఇది మొత్తం కూడా. ఇది ఫ్లోర్స్, గోడలు, బాత్రూమ్, కిచెన్, కొన్ని సెట్ బ్యాక్ ఏరియాలు అన్ని కలుపుకొని ఇది మొత్తం ఇంత 2700 మనకి స్క్వేర్ ఫీట్లు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. అంటే సింపుల్ గా డూప్లెక్స్ కట్టుకుంటే ఎంత అవుతుంది? దీన్ని నేను 3 భాగాలుగా విభజించాను. సింపుల్ గా కట్టుకునేది ఒకటి, మనలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కట్టుకునేది ఒకటి, కొంచెం రిచ్ క్యాండిడేట్స్ కట్టుకునేది ఒకటి అనమాట. సింపుల్ గా కట్టుకుంటే సాధారణ మెటీరియల్ తోటి బేసిక్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఒక స్క్వేర్ ఫీట్ కి దానికి 1700 రూపాయలు అయితే పడుతుంది అనమాట. దానికి కానీ మనకి 46 లక్షల రూపాయలు అయితే పడుతుంది. అంటే బేసిక్ ఫ్లోర్స్, వాల్స్, టైల్స్, అంటే బాత్రూమ్ లో నార్మల్ ఫిట్టింగ్స్, సింపుల్ విండోస్, డోర్స్ ఇవన్నీ కూడా కలుపుకొని మనకి 46 లక్షలలో మనకి పూర్తి అయితే అవుతుంది అనమాట డూప్లెక్స్. 2700 ఎస్ఎఫ్టీ గాను 1700 రూపాయలు పెట్టుకుంటే 46 లక్షల రూపాయలు అయితే అవుతుంది. సెకండ్ ఏంటంటే మనలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు స్టాండర్డ్ డూప్లెక్స్ అంటే బెటర్ టైల్స్, బ్రాండెడ్ ఫిట్టింగ్స్, మంచి ఎలక్ట్రిక్ ప్లంబింగ్ ఇలా పెట్టుకుంటే మనకి ఒక స్క్వేర్ ఫీట్ కి 2000 రూపాయలు అయితే అవుతుందన్నమాట. 2000 రూపాయలు అంటే మనకి ఎంత ఎస్ఎఫ్టీ వచ్చిందంటే 2700 ఎస్ఎఫ్టీకి గాను 2000 రూపాయలు పెట్టుకుంటే 54 లక్షల రూపాయలు అయితే అవుతుంది. నేను మీకు క్లియర్ గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంకొకటి మనకి మూడోది ఏంటంటే ప్రీమియం గా డూప్లెక్స్ అంటే ఎంత అవుతుంది? ప్రీమియం డూప్లెక్స్ అంటే గ్రానైట్ ఫ్లోరింగ్ అండ్ డిజైనర్ బాత్రూమ్, అంటే కిచెన్, ఇవన్నీ కొంచెం బ్రాండెడ్ ఫిట్టింగ్స్ లాంటివి వేసుకుంటే, మరి ప్రత్యేకమైన డిజైన్ ఇలాంటివి వేసుకుంటే మనకి ఒక స్క్వేర్ ఫీట్ కి 3000 రూపాయలు అయితే ఖర్చు అయితే అవుతుంది అనమాట. అంటే మనకి 2700 స్క్వేర్ ఫీట్ గాను 3000 రూపాయలు పెట్టుకుంటే మనకి 81 లక్షల రూపాయలు అయితే మంచి బ్రాండెడ్ గా నిర్మించుకున్నటువంటి ప్రీమియం డూప్లెక్స్ అయితే ఖర్చు అయితే అవుతుంది అనమాట. చాలా మంది ఇవైతే మర్చిపోతారు. అంటే లెక్క అంతనే వేసుకున్నాం కదా, స్క్వేర్ ఫీట్ కి ఇంత కదా, ఇంతనే ఖర్చు అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇందులో మనకి ఆర్కిటెక్ట్ డిజైన్ ఫీజు ఉంటుంది, మనకి బోర్వెల్ ఖర్చు ఉంటుంది, కాంపౌండ్ వెల్ ఖర్చు ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న ఖర్చులు కట్టుకుంటే మనకి ఇంకా 2 నుంచి 3 లక్షల వరకు అదనంగా అయితే రావచ్చండి. ఇది మొత్తం కూడా మీకు ఒక చిన్న రియల్ స్టోరీ అయితే చెప్తాను. మా ఫ్రెండ్ ఒకడు 150 గజాల స్థలంలో ఇల్లు కట్టాలని మొదట సింపుల్ గా ప్లాన్ అయితే తీసుకున్నాడు. దానికి గాను ఒక 46 లక్షల రూపాయలు అయితే పక్కకు పెట్టుకొని ప్లాన్ అయితే మొదలు పెట్టేశాడు. కానీ వర్క్ జరుగుతున్న కొద్దీ తనకి బ్రాండెడ్ ఫ్లోరింగ్ కావాల్సి వచ్చింది, బ్రాండెడ్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ కావాల్సి వచ్చినాయి, అన్ని కూడా బ్రాండెడ్ అని వెళ్ళిపోయాడు. దీనికి గాను తనకైతే 52 లక్షల రూపాయలు అయితే అయిందనమాట. అంటే మనం స్పష్టంగా అయితే రాసుకోవాలి, మనం ఈ ప్లాన్ చేసుకుంటున్నామో ఇంతే బడ్జెట్ లో చేసుకుంటున్నాం అనేసి అనుకుంటే మనకి తర్వాత అప్పులు చేయాల్సిన అవసరం అయితే ఉండదు. పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి పర్ఫెక్ట్ డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఫ్లోర్ ప్లాన్ కూడా స్మార్ట్ గా డిజైన్ అయితే చేయాలి. ప్రతి ఫ్లోర్ కి 2 BHK వస్తుందా, లేకపోతే 3 BHK వస్తుందా, బాల్కనీ ఎలా ఉంటుంది, స్టోరేజ్ సరిగా ఉంటున్నాయా లేవా ప్లాన్ చేసుకోవాలి. అదే సమయంలో బడ్జెట్ కూడా కంట్రోల్లో ఉంటుంది, మనం కూడా కంట్రోల్లో ఉంటాము. మొత్తంగా లెక్క చేసుకోవాలంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే 46 లక్షల రూపాయలు సింపుల్ ఇల్లుకి అవుతుంది. స్టాండర్డ్ గా